థ్యాంక్ యూ వెరీ మచ్ సంధ్య. జరిగిందంతా మర్చిపోయినందుకు, నా గెలుపు కోసం నువ్వు ఇంత రిస్క్ చేసినందుకు. ఫోన్ వచ్చినట్టుంది. ఆయనే ఫోన్ చేశారు. ఓహో, ఎందుకో? కాంట్రాక్ట్ తనకే వచ్చిందని చెప్పడానికి. ఇంకేం చెప్పాడు? ఇంకేం చెప్పలేదు. ఈ మాట చెప్పడానికే ఫోన్ చేశాడా? కాంట్రాక్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్పలేదా? మావయ్య, కోల్డ్ వార్ మొదలైంది. నువ్వు సహాయం చేసినందుకే నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది. ఇప్పుడు మీకు అందరికన్నా తక్కువ ఫిగర్తో కొటేషన్ని ప్రిపేర్ చేయాలి, అంతేగా? చెప్పండి సార్, మీ గెలుపు కారణం గెస్సింగా లీకింగా? అవునా కాదా? అవునా కాదా? నిజంగానే సంధ్య. సంజయ్ ఎప్పటికీ అలా చేయదు. కానీ ఫోన్లో ఆనంద్ ఎందుకు అలా చెప్పాడు? అసలు ఈ కొటేషన్ సంగతి ఆనంద్కి ఎలా తెలిసింది? ఒకవేళ సంజయ్కి ఏమీ తెలీదు అనుకుంటే, నువ్వు హెల్ప్ చేసినందుకే అని ఆనంద్ చెప్పినప్పుడైనా నేను మీకేం హెల్ప్ చేశానని అడగలేదే. అంటే నిజంగానే సంధ్య ఆనంద్కి హెల్ప్ చేసిందా? కావాలనే టెండర్ కొటేషన్ని లీక్ చేసిందా? భోజనం వడ్డిస్తానండి. వస్తున్నాను. సంధ్య, ఏంటి? ఆహా, ఏం లేదు. ఇప్పటికే లేట్ అయిపోయింది, రండి రండి. వచ్చారా? అరగంట నుంచి పిలుస్తున్నాను, గొంతు అరిగిపోయేలా. నువ్వు కూర్చో కావేరి, నేను వడ్డిస్తాను. వద్దత్తా, ఇప్పటికే ఆలస్యమైందిగా. మీరిద్దరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. పర్వాలేదు, కూర్చో కావేరి. అబ్బా, నువ్వు కూర్చో అత్తా, రా.
అయితే టెండర్ తనకే వచ్చిందని ఆనంద్ చాలా సంతోషంగా ఉన్నాడనమాట. ఎందుకు సంతోషంగా ఉండడు? కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అన్నారు కదా. ఇంకేమన్నాడు? ఇంకేమంటారు? ఏమీ అనలేదు. ఒకే ఒక్క రూపాయి తేడాతో కదూ? భలే విచిత్రంగా ఉంది కదూ? ఆనంద్ మనకన్నా ఒకే ఒక రూపాయి తక్కువ కోట్ చేసి కాంట్రాక్ట్ని దక్కించుకోవడం. మీకు చిత్రంగా ఉందేమో కానీ నాకు మాత్రం సస్పెన్స్ సినిమాలా ఉంది. అక్కడికి ఎవరో ముందే చెప్పేసినట్టు మావయ్య ఒకే ఒక రూపాయి తేడాతో టెండర్ని కొట్టేశాడంటే అంతా ఏదో మాయలా ఉంది. మరి ఇందులో మాయామర్మం ఏదీ లేదు కదా సంధ్య? పోన్లే, కాంట్రాక్ట్ ఎవరికొస్తేనే మా ఇద్దరిలో ఎవరికొచ్చినా ఒకటే కదా అని మీరనుకుంటున్నారు. కానీ మావయ్య అనుకున్నాడా? లేదే, మీకు పోటీగా టెండరు వేశాడు, కాంట్రాక్టు కొట్టేశాడు ఒకే ఒక రూపాయి తేడాతో. కొంచెం కోరవేనా? ఎనీవే, నాకు గాని ఫోన్ చేస్తే కంగ్రాట్స్ చెప్తాను. సరిపోయింది. మావయ్య అత్తయ్య కంటే ఫోన్ చేసి చెప్పాడు కానీ మీకెందుకు ఫోన్ చేస్తాడులేండి. ఏమో, ఎవరికి తెలుసు? ఇవాళ సంజయ్కి చేసినట్టే ఏదో ఒక రోజు సడన్ గా నాకు చేయొచ్చుగా ఫోను కదా సంధ్య? మొత్తానికి తన ఆనందాన్ని నీతో షేర్ చేసుకోవాలనిపించి ఫోన్ చేశాడు. మంచిదేగా? అవును, నాకిప్పటికీ అర్థం కాకుండా ఉంది. జస్ట్ ఒకే ఒక రూపాయి నాకంటే తక్కువగా కోట్ చేశాడంటే ఏదో అదృష్టం ఆనంద్ తలుపు తట్టుండాలి కదూ? ఆ అదృష్టం పేరు ఏమై ఉంటుందంట? ఏమో. పేరు ఏదైతేనే అవకాశమో అదృష్టమో కలిసొచ్చిన అదృష్టం అనుకుందాం, అంతేనా? సంధ్య, మళ్ళీ ఈసారి ఫోన్ చేస్తే నా తరపును కూడా నువ్వే కంగ్రాట్స్ చెప్పు. ఎంతైనా ఆ అదృష్టం కలిసి వచ్చిన లక్కీ ఫీల్ అవు కదా. శృతి, ఏంటి బాస్ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు? ఇక లైఫ్ మొత్తం హుషారే. హ్యాపీసే హ్యాపీస్ బిందాస్ అన్నమాట. ఆహా, ఎందుకో తెలుసుకోవచ్చా? వై నాట్? అతి త్వరలో నీకు ఈ ఆనందం గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు. గుడ్ న్యూసా? ఏంటి సార్ అది? ఇప్పుడే కాదు, చెప్పాల్సిన టైంలోనే చెప్తాను. ప్లీజ్ సార్, ఇప్పుడే చెప్పరు? మా మంచి బాస్ కదా, ప్లీజ్. అయితే ఓకే, చెప్తా విను. ఇన్నాళ్ళు మనం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఆగిందెందుకు? మీకు విడాకులు రానందుకు. ఎస్, సంధ్యకి విడాకులిచ్చే మార్గం ఇన్నాళ్లకు దొరికింది. తను ఒప్పుకుంటే తప్ప నాకు విడాకులు రావని, విడాకులు రాకుండా మనం పెళ్లి చేసుకోలేమని గొప్ప నమ్మకం కదా దానికి. దాని నమ్మకాన్ని దెబ్బకొట్టి వద్దనుకుంటున్న కాదనలేని పరిస్థితిలోకి నెట్టి విడాకులు సంపాదించబోతున్నా. ఎలా? ముందే చెబితే థ్రిల్ ఉండదు. ప్లీజ్ సార్, ఊరించకుండా విడాకులు ఎలా వస్తాయో చెప్పండి. ప్రతి కథకి ఓ అందమైన ట్విస్ట్ ఉంటుంది. సంధ్యకి నేనివ్వబోతున్నాను ఎవ్వరూ ఊహించని ట్విస్ట్. విడాకులకి నో అన్న సంధ్య నోటితోనే ఎస్ అనిపించే సరికొత్త ట్విస్ట్. జస్ట్ వెయిట్ అండ్ సీ.
నమ్మిన మనిషే మోసం చేస్తే ఏమనిపిస్తుంది? నా అనుకున్న వాళ్ళే ద్రోహం చేస్తే ఎలా ఉంటుంది చెప్పు పల్లవి. మోహన్ గారు, నమ్మకం ఉన్న చోటే మోసం కూడా ఉంటుంది కాదన్ను. కానీ నా అనుకున్న వాళ్ళు మాత్రం ద్రోహం చేయరు, చెయ్యలేరు. అలా ద్రోహం చేసిన వాళ్ళు అయిన వాళ్ళు కానే కారు. అవును, ఎప్పుడూ హుషారుగా ఉండే మీరు ఇవాళ ఇంత ముడిగా ఉన్నారేంటి? ఇలా ఉన్నాను కాబట్టి ఒక మంచి స్నేహితురాలవని నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవాలనిపించి ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాను. మోహన్ గారు, నిజానికి నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ ఎందుకో అడగలేకపోయాను. చెప్పండి, అసలేం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పను, ఎలా చెప్పను? నా చుట్టూ జరుగుతున్న సంఘటనల్ని చూస్తుంటే మనుషుల మీద నమ్మకమే పోతుంది. అసలు నాకంటూ నా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే సందేహం కలుగుతుంది. మోహన్ గారు, అవును పల్లవి, మొన్న టెండర్ పోయింది. కోట్ల విలువైన కాంట్రాక్ట్ నా చేయి జారిపోయింది. అయినా భరించాను, సహించాను. కానీ ఇప్పుడు అలా జరగడానికి కారణం నా వాళ్ళే అనుకుంటే, ఆ కుట్ర నా ఇంట్లోనే జరిగిందని అర్థమైతే తట్టుకోలేకపోతున్నాను. అభిమానం, విశ్వాసం, నమ్మకం అనేవి ఇన్నాళ్ళు జాతిరత్నాలని భావించిన నేను అవి ఒట్టి గులకరాళ్లే అని అర్థమయ్యేసరికి తట్టుకోలేకపోతున్నాను. ఒకవేళ మీరు పొరబడుతున్నారేమో, మీ నీడని అద్దంలో చూసి మీరే భ్రమిస్తున్నారేమో. ఇది భ్రమ కాదు, నిజం. నిజం పల్లవి, నా చెవులారా విన్న నిజం. ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, తణుకు వెనుకు లేకుండా నా వాళ్ళే నన్ను మోసం చేసి కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంటే ఏం చేయను? ఇలా ఎందుకు చేశావని నేను నిలదీయలేను. అలా అని చూస్తూ భరించను లేను. నరకం, ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నాను పల్లవి. మోహన్ గారు, గులకరాళ్ళని జాతిరత్నాలని పొరబడితే అది మీ తప్పు. జాతిరత్నాలని గులకరాలని అనుమానించి అవమానించినా అది కూడా మీ తప్పే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మౌనంగా ఉండటమే మంచిదని. హలో, ఏమండి? నేను ఏంటి? ఎక్కడున్నారు? పని మీద ఉన్నాను. ఎప్పుడొస్తారు? ఓ అరగంటలో వస్తాను. ఏం కావాలి? సంధ్యతకి మందులైపోయాయి, మీరు వచ్చేప్పుడు మర్చిపోకుండా తీసుకురండి. సరే. సరే అంటే కాదు, మర్చిపోకుండా తీసుకురావాలి. అరగంటలో వస్తానన్నారు, మేము ఎదురు చూస్తూ ఉంటాం. సరే అని చెప్పాను కదా. అంత కోపం ఎందుకు? కాస్త మెల్లిగా చెప్పొచ్చు కదా. పెద్ద హలో, ఎక్కడున్నా మావయ్య? మీ ఇంటికి దగ్గరలోనే. త్వరగా రా మావయ్య, వచ్చి మా సందు చివర వెయిట్ చేయి. కరెక్ట్ టైం చూసి నేను ఫోన్ చేయగానే మనం అనుకున్నట్టుగా చేసేయి. ఓకే. ఆయన అరగంటలో వచ్చేస్తానన్నారు. నేను చెప్పినట్టుగా చేయి, అర్థమైంది కదా? అర్థమైంది కదా. ఇంకో అరగంట తర్వాత ఆ. అత్త, మార్కెట్ దాకా వెళ్తున్నాను, నీకేదైనా కావాలా? ఏమవుతూ నువ్వు అలాగే అంటావు కానీ ఫ్రిడ్జ్లో బత్తాయిలు అయిపోయాయి, వచ్చేటప్పుడు ఒక డజన్ పట్టుకొస్తాను. సరే, మరి నేను వెళ్ళొస్తాను. తలుపేసుకో అత్తా. అలాగే వెళ్ళరా.
చెప్పు. మావయ్య రెడీనా? రెడీని. బయలుదేరమంటావా? ఇప్పుడే కాదు, టైం చూసి ఫోన్ చేస్తాను, వెంటనే రావాలి. ఓకే, వస్తున్నాడా? ఈ పాటికి వస్తూనే ఉండాలి. మావయ్య త్వరగా వచ్చేయ్. బయలుదేరుతుంది. కాంట్రాక్ట్ సంపాదించిన సంతోషంలో ఆనంద్ నిన్ను చూడ్డానికి వస్తాడనిపించింది. ఆయన రారు. ఆ వంచకి అక్కడ సుఖంగా ఉండటానికి వీల్లేదు. నిప్పు రగిలింది మావయ్య, కాలి బూడిదవ్వడానికి ఇంకెంతో కాలం పట్టదు.